వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో సుమారు ఆ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది నిన్న అకాల మరణం చెందడం జరిగింది. అంతేకాకుండా ఆ విమానం ఎక్కడైతే మెడికల్ కాలేజ్ పైన కూలిందో ఆ మెడికల్ కాలేజీలో క్యాంటీన్లో ఉన్న సుమారు 28 మంది డాక్టర్స్ కూడా కొత్తగా ఎవరైతే హౌస్ సర్జన్స్ ఉన్నారో డాక్టర్స్ ఉన్నారో వారు కూడా మృతి చెందారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది కూడా గాయపడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విచారకరమైన సంఘటన. దీనికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు విశాఖపట్నంలో వారందరి చనిపోయిన వారందరి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని, అదేవిధంగా భగవంతుడు ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరిలోని కూడా మనోధైర్యాన్ని ఇచ్చి వారందరికీ కూడా ఆ భగవంతుడు అండగా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా క్షతగాత్రుల కుటుంబాలకు కానీ చనిపోయిన వారి కుటుంబాలకు కానీ అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వారందరి ఆత్మకి కూడా శాంతి చేకూరాలని భగవంతుడు. విషాద ఘటన ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు. ఒకేసారి సుమారు 369 మంది వరకు స్పాట్ లో చనిపోవటం, తర్వాత ఇంతవరకు కూడా దానికి కారణం ఏంటో తెలియకపోవటం చాలా చాలా బాధాకరం. నేను ఒకటే కోరుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే గుజరాత్ ప్రభుత్వాన్ని అందరినీ కూడా వారికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ₹1 చాలదని నేను ఒక ఎంపీగా కోరుతున్నాను. ఇంకా ఎక్కువగా పెంచి వారి కుటుంబాలని ఆదుకోవాలని, వారి కుటుంబాలన్నిటికీ కూడా మనశ్శాంతి కలగాలని భారత ప్రభుత్వం ఇంకా వారికి ఎన్నో ఆర్థిక సహాయాలు అందించి వారి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా సదుపాయాలు కానీ కల్పిస్తేనే నిజమైనటువంటి శాంతి వారి కుటుంబాలు కలుగుతుందని మన విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను ఒక ఎంపీగా ప్రత్యేకంగా మోడీ గారిని అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. వారిని ఖచ్చితంగా ఇలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడాలని. ఇది మామూలు విషయం కాదు. ఏ కారణం లేకుండా ప్రాణాలు పోవటం అనేది నిజంగా దాన్ని ఏ రకంగానూ మనం ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. కాబట్టి నేను దయచేసి మోడీ గారిని కోరుతున్నాను, దీని మీద ఎంక్వైరీ చేయించి ఒకవేళ దానికి కారణమైనటువంటి మరి ఎవరైనా వ్యక్తులుంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాలకి అనేక విధాలుగా ఆర్థిక సహాయాలు చేయాలని, వారి యొక్క కుటుంబాలకి నిజమైనటువంటి ఆత్మశాంతి కలగాలని విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, విశాఖపట్నం ప్రజల తరఫున మరీ ప్రార్థించుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.